డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అన్నమాట. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది మనకి ఇది 15 డేస్ లోనే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం వచ్చేసి ఈ ప్రోడక్ట్ ని మనకు ఎందుకు రెఫర్ చేస్తాము మనము అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది చర్మానికి సహజంగా శుభ్రం చేయుటకు, అంటే ఏదైతే మన స్కిన్ కి డస్ట్ గాని మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా ట్యాన్ అవుతుంటాము. అలాగే నిన్న మేడం చెప్పారు కదా పిగ్మెంటేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ కి, అలాంటి ప్రాబ్లమ్స్ కి త్వరగా రిజల్ట్ అనేది రావడానికి మనము డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది లీడర్స్. ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఒక ఆయిల్ రూపంలో ఉంటుంది లీడర్స్. ఆయిల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. మన ఫేస్ మీద మేకప్ అండ్ ఆయిల్ అండ్ క్రీమ్ అండ్ వాడుతుంటాం కదా, ఏవేవైతే మనము పైన ఏవేవైతే మనం స్కిన్ కి ఫేస్ కి యూజ్ చేస్తుంటామో ఆయిల్ జిడ్డుగా ఉండడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనము ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఇందాక చెప్పినట్లు పిగ్మెంటేషన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్ళినప్పుడు ట్యాన్ అవ్వడం కానీ, ఎండకి వెళ్ళినప్పుడు మేకప్ ను కానీ అలాంటివన్నిటిని క్లియర్ చేస్తుంది అనమాట ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది. ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో మనము ఫస్ట్ వచ్చేసి వాటర్ తో ఫేస్ అంతా తడి చేసుకోవాలి లీడర్స్. ఇది యూజ్ చేసేది వాటర్ తో తడి అంతా చేసుకున్న తర్వాత ఫేస్ అంతా ఫస్ట్ చేతిలో వచ్చేసి మనము ఇది వేసుకోవాల్సి ఉండేది. జస్ట్ ఒక 3 to 4 డ్రాప్స్ అనేది మనం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందని అనేది ఇది ఆయిల్ రూపంలో ఉంటుంది. కానీ ఆయిల్ కదా అని చెప్పేసి మీరు జిడ్డు జిడ్డు ఉంటుందని అనుకోకండి లీడర్స్. ఇది ఏదైతే ఆయిల్ అనేది వాటర్ తో మనము ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నీటిలో వేసినా కూడా మనం ఆయిల్ అనేది మనము కొబ్బరి నూనె కానీ అలాంటివన్నీ మనం కోకోనట్ ఆయిల్ కానీ అలాంటివన్నీ ఫేస్ కి అప్లై చేసుకుంటే మన ఫేస్ అంతా జిడ్డు అవుతుంది. వాటర్ లో మిక్స్ అయినా కూడా జిడ్డు అవుతుంది. కానీ మన డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది లీడర్స్ వాటర్ తో మిక్స్ అయినా కూడా జిడ్డు అనేది అనిపించదు అనమాట, జిడ్డుగా ఉండదు అనమాట. ఈ విధంగా మనము హ్యాండ్ లో మనం వేసుకున్న తర్వాత ఇది ఎందుకు జిడ్డు అవ్వదు అని అంటే జిడ్డుగా ఉండదంటే ఇది అయితే నీటితో కలిసే గుణం అనేది ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేశాక నీటితో మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 3 to 4 డ్రాప్స్ అనేది హ్యాండ్ లో వేసుకొనేసి ఫేస్ అంతా తడి చేసుకొని మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఎలా అనంటే సబ్ అయితే ఎలా అయితే అలా రఫ్ చేస్తామో అలా కాకుండా కింది నుంచి పైకి. ఎప్పుడైనా మీరు స్కిన్ కి మీరు ఫేస్ వాష్లు కానీ ఫేషియల్ ఫోమ్స్ కానీ లేదా స్క్రబ్స్ కానీ అలాంటివన్నీ యూజ్ చేస్తున్న టైంలో కింది భాగం నుంచి ఏదైతే చెంప ఉంటుంది కదా, చిన్ ఉంటుంది కదా, చెంప దగ్గర నుండి ఇలా అప్పర్ పొజిషన్ లో మీరు అనేది ఫేస్ వాష్ అనేది రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందని అంటే మీ స్కిన్ అనేది ఆ జారకోకుండా ఉంటుంది అనమాట. చెంప అనేది ఇట్లా బుగ్గలు ఉంటాయి కదా, అవి స్కిన్ అనేది లూజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ పైనుంచి కిందికి కాకోకుండా కింది నుంచి పైకి అనేది మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందని విత్ ఇన్ మీరు యూజ్ చేసిన వెంటనే క్లీన్ చేసిన వెంటనే మీకు జిడ్డు అనేది లేకోకుండా ఉంటుంది. ఇది ఆయిల్ రూపంలో ఉంటుంది కదా, అలా లేకోకుండా జిడ్డు లేకోకుండా ఏవైతే మీకు స్కిన్ కి ఓపెన్ పోర్స్ అంటాం కదా, రంధ్రాలు అవి సేదగంధ రంధ్రాలు అంటాం కదా, అవి ఏవైతే మూసుకుపోయి ఉండింటాయో అవన్నీ ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే స్కిన్ అనేది గ్లోగా కనిపించడం జరుగుతుంది. ఇది స్కిన్ కి డీప్ క్లెన్జింగ్ చేస్తుంది అనమాట. స్కిన్ ఏదైతే పేర్లోనే చూడండి డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఇది స్కిన్ ని స్మూత్ అండ్ గ్లోగా ఉండేలాగా చేస్తుంది. ఇది మన స్కిన్ పైన మాయిశ్చరైజర్ మెయింటైన్ చేస్తుంది. ఈ స్కిన్ కి మనకి ఎటువంటి హాని కలగకుండా స్కిన్ ని క్లీన్ చేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావు. చాలా మందికి ఆ ఎవరన్నా మనము సజెషన్ చేసినప్పుడు ఎవరన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటారు, కానీ మన స్కిన్ ఫార్ములా 9 యూజ్ చేస్తే ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చెప్పేసి మీరు క్లియర్ గా చెప్పొచ్చు లీడర్స్. స్కిన్ ని కండిషనర్ గా ఉండేలాగా చేస్తుంది అనమాట. మాయిశ్చరైజర్ ని మెయింటైన్ చేస్తుంది, హైడ్రేషన్ ని కూడా బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎవరెవరికి ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెఫర్ చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పుకున్నట్లు పిగ్మెంటేషన్ ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో మంగుమచ్చలకి
అలాంటి వాళ్ళకి మనము డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది రెఫర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఓపెన్ పోర్స్ అని ఉంటాయి లీడర్స్. ఓపెన్ పోర్స్ అని అంటే స్కిన్ ఫేస్ అంతా బాగుంటుంది కానీ మనం ఇక్కడ చూసుకున్నామంటే చెంపలు మాత్రం కొద్దిగా చిన్న చిన్న రంధ్రాలు అనేది ఉంటాయి, దాన్ని ఓపెన్ పోర్స్ అంటారు అనమాట. అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది రెఫర్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెస్ట్ సొల్యూషన్, చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అని అంటే పింపుల్స్. ఏదైతే పింపుల్స్ ఒక ఏజ్ వచ్చినప్పటి నుండి 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళ దగ్గర నుండి పింపుల్స్ తో సఫర్ అవుతున్నారు. మనము మన వెస్టిలో స్కిన్ ఫార్మర్ 9 అనేది ఓన్లీ 18 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రెఫర్ చేయాలి. ఇది ఒక ట్రీట్మెంట్ బేస్ చేసుకుని ప్రోడక్ట్స్ కాబట్టి లీడర్స్, ఒకవేళ అంతకు లోపల ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్, ఎందుకంటే అక్కడి నుంచి ఎందుకు వస్తాయంటే అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 12 ఇయర్స్ నుంచే మన స్కిన్ లో ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది, స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ 12 ఇయర్స్ నుంచి ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి అష్యూర్ ప్రోడక్ట్స్ కానీ మనం రెఫర్ చేయొచ్చు. ఏదైతే 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఇలాంటి పింపుల్స్ ప్రాబ్లం కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన స్కిన్ ఫార్ములా 9 మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మన స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్ మనము రెఫర్ చేయాలి. 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి అంటే ఒక 12 ఇయర్స్ నుంచి 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మన అష్యూర్ న్యాచురల్ అష్యూర్ ప్రోడక్ట్స్ అనేది ఇవ్వాలనేది మీ మైండ్ లో అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? అలాంటి ప్రాబ్లమ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే పింపుల్స్. పింపుల్స్ ఏం చేస్తారనంటే పింపుల్స్ వచ్చిన వాళ్ళకి ఆ సొల్యూషన్ మనం తగ్గించుకోకుండా చాలా మంది సోప్ అనేది వాడతారు. ఎప్పుడైతే మనం సోప్ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే పింపుల్స్ ఉన్న ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి కానీ ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే సోప్ అనేది మనము వాడినప్పుడు ఏమవుతుందంటే అది రఫ్ గా మనము అప్లై చేస్తాం. సోప్ ఎక్కువ సోప్ ఎక్కువ వేసి ఎన్నిసార్లు వేసి రుద్దితే అన్నిసార్లు గ్లో వస్తుందని చెప్పేసి వాడతారు. కానీ నిజం చెప్పాలి అని అంటే 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు, అది చిన్నపిల్లలు, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా, యూత్ ఎవరైనా కూడా సోప్ అనేది వాడకూడదు లేడీస్ ఫేస్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినది, చెప్పాల్సినది ఈ మాట మాత్రం కంపల్సరీ చెప్పాలి. ఎందుకనంటే స్కిన్ మనకి ఏదైతే మనకి బాడీకి ఉంటుందో నెక్స్ట్ ఫేస్ కి ఉంటుందో ఆ వేరు ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది అనమాట. మన ఫేస్ మీద ఉన్నంత సెన్సిటివ్ గా మన బాడీ స్కిన్, హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అలా ఉండవు అనమాట స్కిన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ కానీ మన అష్యూర్ లో ఉన్నది రెఫర్ చేయండి. 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 లో దొరికే బ్లెమీ జెల్. ఈ బ్లెమీ జెల్ అనేది మనకి స్కిన్ ఎక్కువ ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ పింపుల్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ బ్లెమీ జెల్ వచ్చేసి మనకి చాలా బెస్ట్ సొల్యూషన్ గా ఉపయోగపడుతుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి. విత్ ఇన్ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపలనే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క సొల్యూషన్ కి. పిగ్మెంటేషన్ ఉందనంటే ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళకి బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అనేది క్రీమ్ అనేది మీకు మైండ్ లోకి రావాలి. పింపుల్స్ ఉన్నాయనుకోండి, మీకు బ్లెమీ జెల్ అనేది మీకు గుర్తుకు రావాలి. పింపుల్స్ కి బ్లెమీ జెల్, ఆ విధంగా మనము ఇది రెఫర్ చేయాలి. ఇది ఎలా ఉంటుంది అని అంటే మనకి ఒక లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఈ లిక్విడ్ ఫామ్ లో ఉండేది మనం ఏం చేయాలని అంటే పైన మనము నైట్ బ్లెమీ జెల్ ఎవరికైనా మీరు రెఫర్ చేసినప్పుడు నైట్ టైం మాత్రమే అప్లై చేయమని చెప్పండి. డే టైంలో అస్సలకి వాడకూడదు. వాళ్ళు ఓవరాల్ గా వాళ్ళకి ఓవర్ నైట్ అంతా ఏదైతే పడుకుంటున్న టైంలో మనకి ఇక్కడ చూసారంటే, ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే చూడండి, ఇక్కడ పెన్ అయితే మనకి ఎలా అయితే క్యాప్ మనం ఓపెన్ చేస్తానే పెన్ అయితే మనం ఎలా
రాయడానికి సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట ఇండికేటర్. ఈ చేతితో అప్లై చేసుకోకుండా ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉంటాయో చాలా మందికి చెంపలకు ఉంటాయి అనమాట. అలా ఉన్నప్పుడు అది ఎక్కువ ఉండని తక్కువ ఉండని వాళ్ళకి ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉంటాయో ఆ పింపుల్స్ మీదనే ఓవరాల్ గా మనము అలాగే ఇండికేటర్ తోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క డాట్ ఎక్కడైతే పింపుల్ ఉంటుందో అక్కడ ఒక డాట్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఎక్కడైతే పింపుల్ ఉంటుందో అక్కడ పెట్టేసి క్యాప్ అనేది మనము క్లోజ్ చేసేసేసి నైట్ అంతా అలానే పెట్టేసి ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసేయాలి. అలా వాళ్ళు అప్లై చేశారనంటే లీడర్స్ విత్ ఇన్ ఒక 1 వీక్ నుండి 10 డేస్ లోపలే వాళ్ళకున్న ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. క్లియర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది అసలు ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది మన స్కిన్ ఫార్ములా 9 లో బ్లెమిజెల్. ఆ బ్యాక్టీరియాని చంపడం వల్ల ఏమవుతుందో వాళ్ళకున్న ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ బ్లెమిజెల్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే నైట్ టైం మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి చెప్పండి లీడర్స్. చూడండి దీని యొక్క రిజల్ట్ బిఫోర్ చూడండి, ఇక్కడ చూడండి మేడం ఫేస్. 1 సెకండ్ కనిపిస్తుంది కదా లీడర్స్ స్క్రీన్ మీద. ఇక చూడండి రైట్ సైడ్ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది చూడండి. ఎంత పింపుల్స్ వచ్చేసి మేడం స్కిన్ చూడండి ఎలా ఉండిపోయిందో. ఇంతకీ ఓవర్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మంది టీనేజ్ పిల్లలు ఏం చేస్తుంటారంటే నేను చూసినది ఏంటంటే మాస్క్ పెట్టుకొని తిరుగుతుంటారు కాలేజీలో. వాళ్ళ ఫేస్ ని చూపించుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది, మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలా మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మన బ్లెమిజెల్. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ సిరం. ఈ అండర్ ఐ సిరం అనేది మనకి ఏదైతే డార్క్ సర్కిల్ అని అంటారనమాట, ఇలా ప్రోడక్ట్ అనేది మనకి స్కిన్ ఫార్ములా 9 లో అనేది మనకి అండర్ ఐ సిరం అనేది ఇవ్వడం జరుగుతుంది మన వెస్టేజ్ నుంచి స్కిన్ ఫార్ములా 9 లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చూడండి, ఏదైతే డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద నల్లని మచ్చలు, ముడతలు, కొంతమందికి స్కిన్ అనేది అక్కడ మాత్రమే ముడతలు ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము అండర్ ఐ సిరం అనేది మనము రెఫర్ చేయొచ్చు లీడర్స్. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బ్లడ్ అనేది మనకి ఏదైతే మన బాడీలో బ్లడ్ అనేది తక్కువ ఉంటుందో అలా బ్లడ్ తగ్గినప్పుడు, లేదా టైం కి నిద్ర లేక చాలా మంది నైట్ టైం అనేది మొబైల్స్ పట్టుకొని కళ్ళ దగ్గర పెట్టుకొని అలానే చూస్తూ ఓవర్ నైట్ అంతా అలానే కొద్దిగా మొబైల్ కి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల అలా నిద్ర సరిగా లేని వాళ్ళకి కూడా, మొబైల్ ఎక్కువ చూసే వాళ్ళకి, నెక్స్ట్ ఏదైనా మెడిసిన్ వాడుతుంటారనమాట. అంటే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఏదైనా మెడిసిన్ వాడుతుంటారనమాట. అలాంటి వాళ్ళకి మనకి ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలా మనకి డార్క్ సర్కిల్స్ అనేది మనకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఈ ప్రాబ్లం కి మనకు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అండర్ ఐ సిరం. పేర్లోనే ఉంది చూడండి లీడర్స్, అండర్ ఐ సిరం. ఓకేనా, అండర్ ఐ సిరం అనేది మనము వాడచ్చు అనమాట. దీనికి ఇందాక చెప్పిన ప్రోడక్ట్స్ వచ్చేసి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గానీ, బ్లెమిజెల్ గానీ 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి. కానీ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి దీనికి ఏజ్ లిమిట్ లేదు. చాలా మంది స్పెట్స్ కళ్ళజోడు పెట్టుకొని కూడా కొంతమందికి అక్కడ అంతా బ్లాక్నెస్ వచ్చింటది. అంటే 12 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలకు కూడా ఫేస్ అంతా బాగుంటది. వాళ్ళ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల అక్కడ కళ్ళకంతా డార్క్ సర్కిల్ అనేది రావడం జరుగుతుంది. బాగా కనిపిస్తారా పిల్లలు? అలాంటి వాళ్ళకు కూడా మనము అండర్ ఐ సిరం అనేది మనం రెఫర్ చేయొచ్చు లీడర్స్. అవి అలాంటి వాళ్ళకంటే అందుకోసమే ఏజ్ లిమిట్ అని మన కంపెనీ చెప్తుంది. కాబట్టి మనం ప్రోడక్ట్స్ రెఫర్ చేయొచ్చు. అలా కళ్ళజోడు పెట్టుకొని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఈ ప్రోడక్ట్ అనేది రెఫర్ చేయొచ్చు. ఏదైతే మనము ఇది వచ్చేసి క్రీమ్ ఎలా ఉంటుందని అంటే ఓపెన్ చేసామంటే ఇక్కడ పైన చూసారంటే ఈ పైన పిక్ ఇలా ఉంటుంది క్రీమ్. ఇలా ఈ క్రీమ్ ని మనం ఏం చేయాలని అంటే ఫస్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ నైట్ టైం మాత్రమే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటది. ఇది ఫింగర్ తో మనము కొద్దిగా తీసుకొనేసి ఏందనంటే మిడిల్ ఫింగర్ తో మనము తీసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే
కళ్ళకి యాంటీ క్లాక్, ఇప్పుడు క్లాక్ అయితే ఎలా అయితే తిరుగుతుందో సేమ్ అలాగా యాంటీ క్లాక్ అనే వైజ్ లో మనము అప్లై చేయాల్సి ఉంటుంది. కొద్దిసేపు కళ్ళ చుట్టూ ఇలా మళ్ళీ యాంటీ క్లాక్ ఇలా మనము అటు ఇటు ఫస్ట్ ఒక 3 టైమ్స్ కళ్ళ చుట్టూ మనము అప్లై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి, అంటే కంటి చుట్టూ మనము ఇది క్రీమ్ అనేది అప్లై చేసి కొద్దిగా స్మూత్ గా, కంటి దగ్గర కాబట్టి స్మూత్ గా మనము మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందని అంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో దొరికే హైడ్రేషన్ క్రీమ్ అన్నమాట. హైడ్రేషన్ క్రీమ్ అనేది, హైడ్రేషన్ అనేది ఎందుకు అనంటే డ్రై స్కిన్, ఏదైతే స్కిన్ మనకి చూసిన వెంటనే స్కిన్ అనేది కొద్దిగా ఇప్పుడు ఈ కాలంలో చలికాలంలో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కామన్ అన్నమాట. అలా లేదు అంటే కొంతమందికి ఓవరాల్ గా ఉండడమే డ్రై స్కిన్, మనకి ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అలా మనకి ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మనము ఖచ్చితంగా ఈ హైడ్రేషన్ క్రీమ్ అనేది మనము రెఫర్ చేయాల్సి ఉంటుంది, యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే డ్రై స్కిన్ అనేది ఉన్న వాళ్ళకి చర్మం అనేది పగిలిపోయి ఉంటుంది అనమాట, అంటే స్మూత్ గా ఉండదు, వాళ్ళకి స్కిన్ అంతా కొద్దిగా పగిలిపోయినట్లు ఉంటుంది. సారీ లేడర్స్, ఏదైతే స్కిన్ అనేది మనకి డ్రై ఉన్న వాళ్ళకి మనము ఇవ్వాల్సి ఉంటది. ఇది వచ్చేసి ఎందుకు ఎక్కువ మాయిశ్చరైజర్ లాస్ అయిన అవ్వడం వల్ల అంటే, ఏదైతే స్కిన్ లో మాయిశ్చరైజర్ అనేది లాస్ అయిన వాళ్ళకి డ్రై అనేది స్కిన్ అనేది డ్రై అవ్వడం జరుగుతుంది లీడర్స్. మన బాడీకి మన ఫేస్ కి మాయిశ్చరైజర్ ఏదైతే తగ్గిపోయి ఉంటుందో దానిని తీసేసి వాటర్ ని ఫామ్ చేసి మాయిశ్చరైజర్ ని నింపుతుంది అనమాట. ఏదైతే మన ఫేస్ లో మాయిశ్చరైజర్ అనేది బాడీలో ప్రాబ్లం ఉన్నది అది క్లియర్ చేస్తుంది అనమాట. వాటర్ ని ఇస్తుంది. వాటర్ మనము చాలా మంది కొద్దిమంది వాటర్ కూడా తక్కువ తాగుతుంటారు అనమాట. అలా కూడా మన బాడీ అనేది హైడ్రేషన్ అనేది అవుతుంటది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మాయిశ్చరైజర్ అనేది కోల్పోతుందో స్కిన్ అనేది బాగా కనిపించదు లీడర్స్. హైడ్రేషన్ అనేది స్కిన్ ని కూడా మనకి డల్ ని చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ని డల్ అయినప్పుడు హైడ్రేషన్ అనేది తగ్గిందని చెప్పేసి మనము ఈ ప్రోడక్ట్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే మనము ఈ ప్రోడక్ట్ అనేది మనం రెఫర్ చేయాలి. ఇందాక చెప్పిన అండ్రై సిరం కి ఏజ్ లిమిట్ లేదు. కొన్ని మనము చెప్తున్నాయి కదా ఇందాక, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి స్కిన్ ఫార్ములా 9 అనేది ప్రోడక్ట్స్ ఇవ్వాలి. అందులో అండ్రై సిరం మాత్రం మనము ఏజ్ లిమిట్ లేదు, కానీ ఇది 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా మనము రెఫర్ చేయొచ్చు. ఒక బాటిల్ అనేది మనకి ఎన్ని రోజులు వస్తుంది, మినిమం 3 months అనేది రావడం జరుగుతుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫేస్ వాష్ చేసుకుంటారా, లేదంటే అష్యూర్ ప్రొడక్ట్స్ లో ఉన్న వాటితో మనము ఫేస్ వాష్ చేసుకుంటారా? ఏదైతే ఫేస్ వాష్ చేసిన తర్వాత మనము ఇది హైడ్రేషన్ క్రీమ్ అనేది మనము అప్లై చేయాల్సి ఉంటుంది లేడర్స్. One second, ladies. Second, ladies. మనకి ఇందులో ఇంకా యూత్ ఎలర్జర్ అనేది ఉంది లీడర్స్. 1 second.
ఓకే లీడర్స్, స్క్రీన్ అనేది స్ట్రక్ అయింది, అందుకు సారీ లీడర్స్. యూత్ ఎలెక్జర్ లీడర్స్, ఇది వచ్చేసి యంగ్గా ఎవరైతే ఈ యూత్ ఎలెక్జర్ అనేది మనం ఎందుకు వాడతామంటే కొంతమందికి వచ్చేసి 30 ఏజ్ లో కూడా 40 ఏజ్ లాగా స్కిన్ అనేది కనిపించడం జరుగుతుంది. కానీ వాళ్ళ ఏజ్ వచ్చేసి తక్కువే, కానీ వాళ్ళ స్కిన్ అనేది అలా కనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి. కాబట్టి ఎవరైతే యంగ్గా కనిపించాలనుకుంటుంటారో ఆ ప్రాబ్లం, ఇందాక నేను చెప్పినట్లు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా, చిన్న ఏజ్ లోనే పెద్ద ఏజ్ లాగా కనిపిస్తున్న వాళ్ళు కూడా ఈ యూత్ ఎలెక్జర్ అనేది మనము వాడచ్చు అనమాట, రిఫర్ చేయొచ్చు లీడర్స్. ఇది యూత్ ఎలెక్జర్ ని వాడడం వల్ల మనకి మినిమం చాలా ఎక్సలెంట్ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మినిమం 20 years పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఇది వాడాలి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడకూడదు. ఎవరికైతే ఇందాక బ్లెమీ జెల్ రెఫర్ చేయండి పింపుల్స్ ఉన్న వాళ్ళకి అంటే, బ్లెమీ జెల్ అనేది మీరు గుర్తుకు రావాలన్నా కదా, అలా పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు యూత్ ఎలెక్జర్ అనేది రెఫర్ చేయకూడదు లీడర్స్. ఆల్ స్కిన్ టైప్స్, ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఆయిల్ స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది కదా, అలా అన్ని స్కిన్ వాళ్ళకి అనేది ఈ ప్రోడక్ట్ అనేది మనము రెఫర్ చేయొచ్చు, వాడుకోవచ్చు లీడర్స్. ఇది సీరం లాగా ఉంటుంది అనమాట. ఇందులో విటమిన్ సి ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది, స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని త్వరగా తగ్గిస్తుంది లీడర్స్. సెమీ లిక్విడ్ గా ఉంటుంది అనమాట. జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా వాడొచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. ఇన్స్టెంట్ గా స్కిన్ ని డల్నెస్ ని తగ్గిస్తుంది, గ్లో అనేది చూపిస్తుంది అనమాట. ఏదైతే మనం ఇది వాడిన వెంటనే షైన్ వస్తుంది అనమాట ఫేస్ అనేది. విత్ ఇన్ సెకండ్ లోని ఇది అప్లై చేసిన వెంటనే మనకి వాడక ముందు వాడిన తర్వాత అనేది కనిపిస్తుంది. సేమ్ ఇది కూడా మనకి లిక్విడ్ ఫామ్ లో కొద్దిగా ఉంటుంది అనమాట, షైనీగా ఉంటుంది. సేమ్ ఫేస్ మీద మనము కొద్దిగా హ్యాండ్ మీద వేసుకొనేసి ఒక 5 డాట్స్ అలా మనము ఫేస్ అంతా డాట్ గా పెట్టేసుకొని ఫేస్ అంతా మనము చిన్నగా మసాజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లీడర్స్. మెయిన్ ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సినది, పింపుల్స్ ఉన్న వాళ్ళకి యూత్ ఎలెక్జర్ మనము రెఫర్ చేయకూడదు అనేది మాత్రం గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేస్ మిస్ట్ అన్నమాట. ఈ ఫేస్ మిస్ట్ అనేది మనము యూజ్ చేయడం వల్ల అన్నమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి రోజెస్ తో మనకి తయారవుతుంది. ఈ ఫేస్ మిస్ట్ అనేది మనము క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే స్ప్రే ఫామ్ లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా మనము ఏదైతే మనము ఫేస్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రైటనింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే ఫినిషింగ్ టచ్ అంటారు కదా, ఏదైతే మేకప్ వేసుకున్నాక మీరు ఏవేవైతే ప్రోడక్ట్, ఇప్పుడు ఫస్ట్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అప్లై చేస్తారు, బ్రైటనింగ్ క్రీమ్ ఫస్ట్ సీరం అప్లై చేసిన తర్వాత బ్రైటనింగ్ క్రీమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్, ఆ విధంగా అప్లై చేసిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ లో కూడా మనము ఇది యూజ్ చేయడం వల్ల మనకి మంచిగా ఓపెన్ పోర్స్ అనేది ఏదైతే స్కిన్ మీద ఉన్నాయో అవన్నీ ఓపెన్ పోర్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది, మన స్కిన్ గ్లో ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఫేస్ కి వేసుకుంటున్నామో అది షైనీగా కనిపిస్తుంది. ఆ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ని. ప్లీజ్ లీడర్స్ స్కిన్ ని డిస్టర్బ్ చేయొద్దండి, ఓకేనా. చూసుకున్నామంటే లేడీస్ కి పర్టికులర్ గా బయటికి వెళ్ళి మేకప్ చేసుకోవడానికి కొన్ని వేలు ఖర్చు పెడుతుంటాం బ్యూటీ పార్లర్లకు అని చెప్పేసి, ఓకేనా. ఇక్కడ చూసుకున్నామంటే చూడండి, మిస్ట్ ఆఫ్ మిలాన్ లోనే ఫస్ట్ వచ్చేసి మనము చూడండి బిఫోర్ ఎలా ఉంది ఆమె ఫేస్, ఆ మేడం ఫేస్, తర్వాత మన ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత ఎలా అనేది ఒక పెళ్లి కూతురికి ఏదైతే మేకప్ చేస్తారో ఆ విధంగా మన వెస్టేజ్ లో మనకి అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫేస్ కి సంబంధించి. కాబట్టి మనం ఎక్కడ బయటికి వెళ్ళి కెమికల్ అయిన వస్తువులు మనం వాడుకోకుండా మన వెస్టేజ్ లో మన గౌతమ్ బాలి సార్ ఇస్తున్న ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకొని, అందులో వేగాన్ అనే సర్టిఫికేట్ ఇచ్చినవి, స్కిన్ ఫార్ములా 9 అంటే వరల్డ్లోనే ఇలాంటి ప్రోడక్ట్స్ ఇలాంటి ట్రీట్మెంట్ బేస్ చేసుకున్న ప్రోడక్ట్స్ అనేది ఎక్కడా లేదు.
ఇంతగా గొప్పగా రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్స్ అనేవి లేవు కాబట్టి ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి, తర్వాత నలుగురికి రెఫర్ చేద్దాం లీడర్స్. చూడండి ఇక్కడ ఏదైతే బయట అయితే స్కిన్ క్యాన్సర్లు అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అన్నమాట, అలాంటి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయకూడదు, ఒకరికి వాడుతున్న వాళ్ళకి కూడా వాడొద్దని చెప్పండి. ఇలా టోటల్ గా మనం చూసుకున్నామంటే ఈమె ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అని, థర్డ్ స్టెప్ అని, ఫోర్త్ స్టెప్ అని మొత్తం ఏ విధంగా మనము మేకప్ విధానం ఎలా చేశారనేది క్లియర్ గా కింద కూడా నోట్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోలేదు. ఓకేనా? క్లియర్ మేడం, వాయిస్ క్లియర్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మొత్తం కిట్ వాడాను మేడం, 2 months అవుతుంది నేను వాడబట్టి. సీరం కానీ అన్ని వాడుతున్నాను మేడం, కానీ మంచి రిజల్ట్ ఉంది మేడం. నేను ఒక 6 members కూడా ప్రమోట్ చేసిన మేడం కిట్. సూపర్ మేడం, చాలా బాగుంది మేడం. అసలు ఇలా వాడడం అనేది మాత్రం న్యాచురల్, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు వాడాలి మేడం. ప్రతి లేడీస్ కి మాత్రం పిగ్మెంటేషన్ ప్రాబ్లమే ఉంది కానీ వాడడానికి భయపడతారు మేడం. కానీ వాడింది నేను ఒక 6 members కి ఇప్పించిన 50% రిజల్ట్ వచ్చింది మేడం ఒక 1 month లోనే. ఓకే మేడం. మేడం పిగ్మెంటేషన్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పిగ్మెంటేషన్ అంటే మనకి బ్రైట్నింగ్ క్రీమ్ 2200 అని అనుకుంటారు, కానీ కానీ అది మనకి 3 months వస్తుంది మేడం. 3 months అంటే పర్ మంత్ మనకి ఒక నెలకి 700 రూపాయలు మాత్రమే ఖర్చు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఫేస్ మీద అలా పెట్టేసుకొని వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఫేస్ ఎంత బాగున్నా కూడా ఆ మచ్చ అనేది వాళ్ళ అందాన్ని తగ్గిస్తుంది. వాళ్ళ అందాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, వాళ్ళకున్న ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఒక 700 రూపాయలు ఖర్చు పెట్టకోకుంటే ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఫేస్ కి ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు మేడం పిగ్మెంటేషన్ అనేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అవును మేడం, కరెక్ట్ మేడం, మీరు చెప్పింది అదే ప్రమోట్ చేస్తున్నా మేడం నేను. ఓకే మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం. పిగ్మెంటేషన్ గురించి బాగా చెప్పారు మేడం, మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కూడా మా మిసెస్ వాడుతున్నాము. మీరు ఇందాక చెప్పిన మేడం ఫార్ములా ప్రకారం అది 90% క్యూర్ అయింది. అట్నే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మీరు ఆల్రెడీ చెప్పారు డ్రై స్కిన్ గురించి, మరి ఒకసారి మేడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మేడం. అది కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోలేదు కొంతమంది. మేము కూడా మళ్ళీ ఒకసారి, ఇప్పుడు ఇంటర్ సీజన్ కాబట్టి డ్రై స్కిన్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ వచ్చేసి అంటే పిక్ మీరు షేర్ చేయాలి సార్, పిక్ మేడం జస్ట్ 1-2 minutes లో ఒకటి అంతే, ఒకటే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. హైడ్రేషన్ క్రీమ్ అనేది మనకి రావడం జరుగుతుంది సార్. 1 second నేను షేర్ చేస్తాను. హైడ్రేషన్ క్రీమ్ అనేది ఓకే. ఈ హైడ్రేషన్ క్రీమ్ అనేది మనకి ఏదైతే డ్రై స్కిన్, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది సార్. కాబట్టి ఖచ్చితంగా మనము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్లు ఇందాక డ్రై స్కిన్ అనేది మాయిశ్చరైజర్ గా మనకి ఇది యూజ్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఒక డౌట్ ఏంటంటే మేడం, ఓన్లీ బ్రైట్నింగ్ ట్రీట్మెంటే వాడొచ్చా? ఎండకి వెళ్తా ఉంటుంటాం, బ్లాక్నెస్ లాగా అనిపిస్తుంది ఫేస్ అంతా. బ్రైట్నింగ్ ట్రీట్మెంటే వాడొచ్చా మేడం సింగిల్ గా? మేడం డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అన్నా వాడండి. మీరు అంత కాస్ట్ అని అనుకుంటే మీరు విటమిన్ సి ఫేషియల్, అష్యూర్ లో విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అని వస్తుంది మేడం, నురుగ టైప్ లో వస్తుంది అనమాట. అది యూజ్ చేయండి ఫేస్ వాష్ గా. అది అయితే మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీ స్కిన్ ని రోజు రోజుకి గ్లో చేస్తుంది మేడం. ఏదైతే మీరు బయటికి వెళ్తున్నప్పుడు ట్యాన్ వస్తుంటదో, సన్ ఏదైతే ఎండ వల్ల మీకు వస్తుంటదో, స్క్రీన్ అనేది మీకు బ్లాక్నెస్ అవ్వడం, డల్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ తక్కువ కాస్ట్ లో మనకి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ మేడం. ఒకవేళ ఇది వాడాలంటే కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాలంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, విటమిన్ సి సీరం వాడుతూ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాలంటారు. కాదు మేడం, ఇప్పుడు మీరు ఫేస్ వాష్ కి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వస్తుంది మేడం. ఓకే, మీరు అది కాస్ట్ అనుకుంటే మీరు విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది అప్లై చేసుకోవచ్చు, వాడచ్చు. ఫేస్ వాష్ బదులు మనకి ఫేస్ వాష్ లో 3 రకాలు వస్తాయి మేడం. నార్మల్ ఫేస్ వాష్ వస్తుంది అనమాట, అష్యూర్ లో మనకి నీమ్ క్యారెట్ తో మనకి తయారవుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి అది 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేదు అని అంటే మీ స్కిన్ ఇందాక మీరు చెప్పారు కదా మీరు బయటికి వెళ్తుంటాము మేడం అది ట్యాన్ అవుతుంటది ఫేస్ అనేది డల్నెస్ అన్నప్పుడు మీకు అష్యూర్ లోనే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ వస్తుంది మేడం. ఓకే ఓకే. నురుగ టైప్ లో వస్తుంది అనమాట అది. ఓకేనా? లేదు మేడం నాకు నా స్కిన్ మెయింటైన్ చేయడం నాకు ఎక్కువ ఇష్టము నేను కాస్ట్ పెడతాను నాకు ప్రాబ్లం లేదని అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడండి మేడం. స్కిన్ ఫార్ములా 9 లో దొరికే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడండి. అదొకటి ఈ వాడితే మూడిట్లో మీరు ఫేస్ వాష్ ఇవి 3 ఫేస్ వాష్లే నేను చెప్పిన పేర్లన్నీ ఇప్పుడు. అందులో మీరు ఏదైనా మీ చాయిస్ మేడం. సరే సరే. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీరు అడిగిన ప్రాబ్లం కి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అయినా వాడుకోండి లేదు అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అన్నా వాడండి మేడం ఫేస్ వాష్ లాగా. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. ఓకేనా? ఆఫ్టర్ ఫేస్ వాష్ ఇంకా ఫేస్ వాష్ వద్దులేండి. మీరు బయటకు వెళ్తున్నాము ట్యాన్ అవుతున్నాం అన్నారు కదా ఈ రెండు మీకు బెస్ట్ సొల్యూషన్.